రేవంత్ రెడ్డి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందా? లేపోతే బలహీనంగా తయారైపోయిందా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలంగానే ఉన్నది. అది నేను బ్రదర్ టీడీపీ పార్టీ బలంగా ఉంది. దాదాపు 24 సీట్లో ఏమో గెలిచింది. నేనొచ్చినాక పార్టీని చంపేసింది కదా! మరి ఆ పార్టీ ఎందుకు నిజంగా సిపాయి అయితే, నిజంగా సిక్స్ ప్యాక్ ఈయనకుంటే, అది ఆయన దాన్నే మోసేటోడు కదా! అది చంపేసి ఇక్కడికొచ్చిండు. ఆయన ఎన్ని చంపాలని చూసినా ఇది లేచింది. మా సొంటోళ్ళు నిరంతర కృషి వల్ల కాంగ్రెస్ పార్టీ ఆయన చేసింది ఏ ఉద్యమం లేదు చెప్పమను. ఆయన చేసిన ఫైటింగ్ ఏందో ఒక పాట కట్టించుకున్నాడు. పోత జిందాబాద్ బ్యాచ్ పెట్టించుకున్నాడు. ముఖ్యమంత్రి అని అనిపించుకున్నాడు. అంతకు తప్ప ఆయన చేసింది ఏం లేదు. పీకి కట్టలు కట్టింది కూడా ఏం లేదు ఇలా ఉద్యమాలు. ఏం చేయలేదు. పాదయాత్ర బరాబర్ చేయలే. ఇక్కడికి వెళ్ళి ఊరవతల దాకా కార్లో పోవాలి. అక్కడికి వెళ్ళి 10 అడుగులు నడవాలి. మళ్ళీ కార్యక్రమం అది పాదయాత్ర అన్నది. ఏది నిజాయితీతో చేసిందని వచ్చింది ఈరోజు అధికారంలోకి? ఏది రాలే. మా సొంటోళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు, సోషల్ మీడియా మనోళ్ళందరూ వాస్తవాలను ప్రజల ముందు తీసుకుపోవడానికి పెద్ద ఛానళ్ళు వల్ల రాలే, పెద్ద నాయకుల వల్ల కాలే. కాబట్టి ఇదన్నీ వాస్తవాలు. అది ఆయనకు తెలుసు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేస్లో పీసీసీ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన రేస్లోకి రాగలిగిండు. ఆయనకు వచ్చింది. అది రాష్ట్ర దురదృష్టం.